హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో స్టాయికియోమెట్రీ IPE 4 మార్క్ క్వశ్చన్ చూడబోతున్నాం. బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ రిడక్స్ రియాక్షన్ ఇన్ ఎసిడిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. కింద ఇచ్చిన ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయమన్నాడు. ఇది ఎసిడిక్ మీడియంలో ఉందంట. దేని ద్వారా? బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా చేయమన్నాడు. మన క్వశ్చన్లో మెన్షన్ చేసాడు రిడక్స్ రియాక్షన్ ఇన్ ఎసిడిక్ మీడియం అన్నాడు. అంటే రిడక్షన్ రియాక్షన్ అంటే ఏమిటి? రిడక్షన్ రియాక్షన్ అంటే ఒక రియాక్షన్లో బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఇన్వాల్వ్ అవుతే దాన్ని రిడక్షన్ రియాక్షన్ అని అంటాం. ఇచ్చిన ఈక్వేషన్లో అసలు రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు ఇన్వాల్వ్ అయినా లేదో చూద్దాం. MnO4- ప్లస్ I-2 ఫామ్ MnO2 ప్లస్ I2. ఓకే, మనం ఏది రిడక్షన్ ఏది ఆక్సిడేషన్ అని కనిపెట్టడానికి చిన్న ట్రిక్. MnO4- గివ్స్ రైజ్ టు MnO2. ఈ రెండు తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మ్యాంగనీస్ ఉంది, ఇక్కడ కూడా మ్యాంగనీస్ ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ ఉంది. దీని ద్వారా బేసిస్ని ఈ రెండు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆక్సిజన్ నెంబర్ అనేది తగ్గింది, అంటే డిక్రీజ్ అయింది. ఆక్సిజన్ నెంబర్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డిక్రీజ్ అయితే అది రిడక్షన్, దానికి ఆపోజిటే ఆక్సిడేషన్. అంటే మనం ఇంకా చూడక్కర్లేదు. ఇంకేముంది మనకు మిగిలిపోయింది I-2 I2 ఉంది, అది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ అని ఇచ్చాడు, అంటే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనకు తెలుసు. ఇలా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది మనకు ఫస్ట్ కనబడతాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రెండు సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుని ఈ రెండింటి ఈక్వేషన్లో విడదీసి ఇక్కడ రాస్తాం. I-2 ఆక్సిడేషన్, I-2 ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, MnO4- MnO2 రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ బ్యాలెన్స్ ది ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయమంటున్నాడు. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయమంటున్నాడు. అంటే I-2 MnO4- MnO2 పైన ఇచ్చిన ఈక్వేషన్లో కింద యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. నెక్స్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ అయోడిన్స్ అన్ని 2 ఉన్నాయి, ఇక్కడ అయోడిన్స్ అనేది ఓన్లీ 1 ఉంది, అందుకని 2 అయోడిన్స్ కలిపాం. ఇక్కడ ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 2 అయోడిన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 అయోడిన్స్ ఉన్నాయి, సరిపోయింది. నెక్స్ట్ MnO4- MnO2 ఇక్కడ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, అంటే ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయకూడదు, ఎందుకంటే పైన ఇచ్చిన దాంట్లో ఆక్సిజన్ అనేది బ్యాలెన్స్ చేయవద్దు అని చెప్పాడు. మిగతా ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగతా బ్యాలెన్స్ చేయమన్నాడు. MnO4- MnO2 ఇక్కడ మ్యాంగనీస్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా మ్యాంగనీస్ ఒకటే ఉంది, సరిపోయింది. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే MnO4- MnO2 అంటే మ్యాంగనీసు 4 ఉన్నాయి, ఆక్సిజన్ 4 ఉన్నాయి అని అనుకుంటారు. కాదు, ఆక్సిజన్ ఓన్లీ 4 ఉన్నాయి, మ్యాంగనీస్ ఓన్లీ 1 ఉంది, ఒకటే ఉంది. ఇక్కడ కూడా అంతే, Mn 2 ఉన్నాయి, ఆక్సిజన్ కూడా 2 ఉన్నాయి అనుకుంటారు. కాదు, మ్యాంగనీస్ ఒకటి ఉంది, ఆక్సిజన్స్ అనేది 2 ఉన్నాయి, సరిపోయింది. మనకి ఇక్కడ మ్యాంగనీస్ ఒకటి ఉంది, ఇక్కడ కూడా మ్యాంగనీస్ ఒకటి ఉంది, బ్యాలెన్స్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ది ఆక్సిజన్ యాటమ్స్ ఇన్ బోత్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఆక్సిజన్ యాటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ యాటమ్స్ ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా పైన ఇదే కింద యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. నెక్స్ట్ ఆక్సిజన్ యాటమ్స్ అనేది బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు MnO4- MnO2 అంటే ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, అంటే 2 ఆక్సిజన్స్ ఇంకా మనకి ఎఫిషియెంట్లో ఉన్నాం, రైట్ సైడ్ ఎఫిషియెంట్లో ఉన్నాం 2 ఆక్సిజన్స్, అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఎఫిషియెంట్లో ఉన్నాం. మనకు పైన ఒక చిన్న బాక్స్ వేసాను నేను, మీకు బాగా అర్థమవుతుందని. పైన ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఈ బాక్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, మీరు కన్ఫ్యూజింగ్ పడరు. నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిజన్స్ ఎఫిషియెంట్ శైలిలో H2O అనేది యాడ్ చేస్తాం మనం. అంటే ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, అంటే ఎన్ని తక్కువ? 2 తక్కువ. 2 తక్కువ అంటే
2H2 అనేది యాడ్ చేస్తాం. ఆక్సిజన్ ఎఫిషియెంట్ సైడ్లో 2H2 అనేది యాడ్ చేస్తాం. 2H2O ఇక్కడ యాడ్ చేయకూడదు, ఇక్కడ ఆక్సిజన్ సరిపోయినాయి కాబట్టి ఇక్కడ 2H2 యాడ్ చేయాలి. ఎందుకంటే ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఎఫిషియెంట్లో ఉన్నాం కాబట్టి 2H2 యాడ్ చేసాం. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ది హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బోత్. హైడ్రోజన్ యాటమ్స్ అనేది ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. పైన ఏమో ఆక్సిజన్ యాటమ్స్ చేసాం బ్యాలెన్సింగ్, కిందేమో హైడ్రోజన్ యాటమ్స్ బ్యాలెన్స్ చేస్తాం. ఈ రెండు ఆపోజిట్ చేసినా ఏం పర్లా. నెక్స్ట్ 2I మైనస్ 2I2 ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేది ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ పైందే, కిందది కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసిస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఆక్సిజన్ యాటమ్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు 2H2 వచ్చింది అంటే ఏమిటి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అర్థం. ఇక్కడ 2 × 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడికి రండి, బ్యాలెన్స్ ఇన్ ది హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బోన్. హైడ్రోజన్ యాటమ్స్ బ్యాలెన్స్ చేయమంటున్నాడు అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి హైడ్రోజన్స్. సారీ, ఇక్కడికి రండి ఒకసారి. ఇక్కడ వస్తే మీకు దీన్ని బట్టి ఇది స్టెప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అసలు హైడ్రోజన్ యాటమ్సే లేవు అంటే హైడ్రోజన్ యాటమ్స్ అనేది ప్లస్ చేయాలి. ఇక్కడ ఎన్ని ప్లస్ చేయాలి, 4 ప్లస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి కూడా లేదు హైడ్రోజన్ యాటమ్, ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ అసలు 4 ఎఫిషియెంట్లా ఉన్నాయి ఇక్కడ. అందుకు మళ్ళీ ఇక్కడికి రండి ఒకసారి. హైడ్రోజన్ ఎఫిషియెంట్ సైడ్లో H+ అనేది కలుపుతాం మనం. జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆక్సిజన్ ఎఫిషియెంట్ సైడ్లో H2O, హైడ్రోజన్ ఎఫిషియెంట్ సైడ్లో H+ అనేది కలుపుతాం. ఇక్కడ 4H ఉన్నాయి అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం కలపాలి, 4H+ కలపాలి. అదే నెక్స్ట్ స్టెప్ వేసాను చూడండి. బ్యాలెన్సింగ్ ది హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బోత్ అని పెట్టి ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. ఎందుకంటే హైడ్రోజన్ యాటమ్స్ లేవు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాని ద్వారా ఈ నెక్స్ట్ స్టెప్ అనేది వేసాం మనం. 4H+ 2H2O అంటే ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4H+ అనేది కలిపాం. ఎందుకు 4H+ కలిపామంటే మనం ఎఫిషియెంట్ సైడ్లో H+ కలపాలని మనం ముందు చిన్న బాక్స్ తీసుకున్నాం కదా, దాంట్లో తెలుస్తుంది. ఓకే, ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ పడతారు చాలామంది స్టూడెంట్స్. ఆక్సిజన్ ఎఫిషియెంట్ సైడ్లోనేమో H2O, రివర్స్ కలపాలి. రివర్స్ అంటే ఏంటి, ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అంటే హైడ్రోజన్ ఫస్ట్ వస్తుంది అంటే H2O కలపాలి. ఓకే, అలా అర్థం చేసుకుని మీరు చేసి కొద్దీ సింపుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ది హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బోత్ అది అయిపోయింది కదా. 4H+ కలపాలి, H+ అనేది కలపాలి ఎఫిషియెంట్ సైడ్లో. ఓకే, బ్యాలెన్సింగ్ ది ఛార్జెస్ ఆన్ బోత్ సైడ్స్. ఛార్జెస్ అనేది బ్యాలెన్స్ చేయాలి. ఛార్జెస్ మనకి ఎలా తెలుస్తుంది, ఈ మైనస్ లేదా ప్లస్ ఉండేదాన్ని ఛార్జ్ అంటారు. ఇది మైనస్, ఇదిగో ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏం లేవు కదా, ఇంకెక్కడ కూడా లేవు కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇది ఇంటూ ఈ మైనస్ ఉందంటే ఇక్కడ -1 ఉన్నట్టే కదా లెక్క. 2 × 1 -2 అంటే దీని ఛార్జ్ ఎంత ఉందని లెక్క, -2 ఛార్జ్ ఉందని లెక్క. దీని ఏంటి ఛార్జ్ 0, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. అంటే ఈ ఈక్వేషన్లో ఇప్పుడు ఏం చేయాలి, ఛార్జెస్ అనేది బ్యాలెన్స్ చేయాలి, సెపరేట్గా చేయాలి. దీని ఈక్వేషన్కి వేరుగా, దీని ఈక్వేషన్ సెపరేట్గా ఛార్జెస్ అనేది బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ I అంటే 2 ఛార్జెస్ ఉన్నాయి, ఇక్కడ 2I ఉంది, 2 - ఉంది, ఇక్కడ అసలు 0 ఉంది. అంటే ఎంత ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఎంత ఎఫిషియెంట్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఉంది. అందుకని 2I - టెన్స్ టు I2 + 2 ఎలక్ట్రాన్స్ కలిపి. ఇప్పుడు చూడండి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది, 2 ఉంది. ఛార్జ్ ఎంత ఉంది, -2 ఉంది. ఇక్కడ కూడా -2 ఉంది, ఎందుకంటే ప్లస్ మైనస్ అది కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి మనం. -2 ఉంది, ఇక్కడ కూడా -2 ఉంది, సరిపోయింది ఇది. నెక్స్ట్ MnO4 - 4H+ MnO2 + 2H2O అంటే ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది, 4 - ఉందా, కాదు, నో, అలా ఇంక్లూడ్ చేసి చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ ఛార్జ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 1 ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు లెక్క కదా. -1 + 4 ఉంది అంటే ఇక్కడ ఏంటి, రఫ్లో వేసుకుందాం. ఇక్కడ -1 + 4
అంటే -1 + 4 అంటే ఎంత 3 +3 ఉందని ఛార్జ్ ఇక్కడ లెక్క. ఇక్కడ 0 అసలు ఇక్కడ ఛార్జే లేదు, దీని మీద లేదు, దీని మీద లేదు ఛార్జ్. అంటే ఇక్కడ ఎంత ఎఫిషియెంట్ ఛార్జ్ ఉంది +3 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అనేది ఎఫిషియెంట్గా ఉంది ఇక్కడ, అంతే కదా. +3 ఎలక్ట్రాన్స్ అనేది ఛార్జ్ ఎఫిషియెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ +3 ఛార్జ్ అనేది ఎఫిషియెంట్గా ఉంది. ఎక్కడ కలపాలి ఇది, లెఫ్ట్ సైడ్లో కలపాలి ఇది. ఓకే, లెఫ్ట్ సైడ్లో కలపాలి ఇది. మనకు అంతగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఛార్జెస్ చూసుకోండి, అది ఎంత కలపాలి, ఎంత ఛార్జ్ కలపాలని డిక్లేర్ అయిన తర్వాత ఫస్ట్ దాంట్లో రైట్ సైడ్ కలిపితే సెకండ్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ కలపాలి, లేదా ఫస్ట్ దాంట్లో లెఫ్ట్ సైడ్ కలిపితే ఛార్జు సెకండ్ దాంట్లో రైట్ సైడ్ కలపాలి. ఓన్లీ అదొకటి మెన్షన్ చేస్తే చాలు, మీరు ఇంకా ఇక్కడ కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. 3 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి కదా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఎందుకు అనుకున్నాం అని తెలుస్తుంది మనకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జెస్ అనేది ఈక్వల్గా చేయాలి. ఇప్పుడు ఈ ఛార్జెస్ ఓన్లీ ఛార్జెస్ ఈక్వల్గా చేయాలి, మనకి ఏమి పనికిరావు, ఓన్లీ ఛార్జెస్ ఈక్వల్ చేయాలి. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంది, ఎలక్ట్రాన్కి ఎలా మైనస్ ఛార్జ్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ మైనస్ ఛార్జ్ ఉంది. ఈ ఈక్వేషన్ని 1ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఇది ఈక్వల్ అవుతుంది అని చూడాలి ఇప్పుడు మనం. అంటే ఇది 1 × 3 చేయండి. ఇప్పుడు సపోజ్ 1 × 3 అంటే 3 × 2 = 6, మొత్తం అంతటిని మల్టిప్లై చేయాలి. 3 × 2 = 6, 3i2 + 3 ఎలక్ట్రాన్, 3 × 2 = 6 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేయండి, 2 × 3 = 6. అలాగే ఇదంతా కూడా 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 3 × 2 = 6. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అయినాయి కదా. అలాగ మనం ఈక్వల్ అయ్యేటట్టు ఎంతతో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది, అనేది మనం తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది అయిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అదే వేసాను. 1 × 3, 1 ఈక్వేషన్ 1 అని 3తో మల్టిప్లై చేయండి. 3 × 2 = 6 ఎలక్ట్రాన్స్, 3i2 + 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని ఎంతతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు లెక్క. 2MnO4 - +2 4 = 8H + 2 3 = 6 electrons gives rise to 2MnO2 + 2 2 = 4H2O. Okay, cancelling the like terms and electrons in 1 and 2. Sorry, ఇది 1 కాదు, ఇది ఓకే. క్యాన్సిలింగ్ ది లైక్ టర్మ్స్ అండ్ ఎలక్ట్రాన్స్, లైక్ టర్మ్స్ ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసామన్నాడు ఈ రెండిట్లి ఈక్వేషన్స్. సపోజ్ ఇది నువ్వు ఏదో 3 ఈక్వేషన్ అనుకో, ఇది 4 ఈక్వేషన్ అనుకుని ఇక్కడ 3 and 4 అని పెట్టుకుంటే పర్లా, అర్థం అవడానికి బాగా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ 6i, ఈ రెండు ఈక్వేషన్స్ కింద తీసుకున్నాం. క్యాన్సిల్ ది లైక్ టర్మ్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఎలాగలా క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే మనం ఎలక్ట్రాన్స్ సేమ్గా చేయాలని కోసమే కదా 3తో మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసాం. 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ 6i- +2 ఫామ్ 3i2 + 6 ఎలక్ట్రాన్స్ ఉంది, ఇది క్యాన్సిల్ అయింది. ఈ రెండు ఈక్వేషన్లే కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్కి ఈ రైట్ సైడ్ చూసుకోవాలి, అంటే దీనికి చూసుకోవాలి, దీనికి చూసుకోవాలి, అలాగే చూసుకోవాలి. దీనికే చూసుకోకూడదు, దీనికి అనేది రాంగ్ మెథడ్ అది. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉన్నాయా, లేవు. నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వేయాలి. 6i- అంటే నేను ఇక్కడ వేసాను, మీరు ఇది ఇక్కడ వేసినా, ఇది ఇక్కడ ఫస్ట్ వేసినా సెకండ్ వేసినా ఏం పర్లా. 6i- వేసాం. 2MnO4 - 6i- +8H +. ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ అంతా, రెండు ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత గివ్స్ రైస్ పెట్టి ఈ రైట్ సైడ్ ఉన్నదంతా ఏమేమి ఉన్నదో రైట్ సైడ్ అనేది ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది 3i2 ఉంది, 3i2 లాస్ట్ రాసాం. 2MnO2 రాసాం +OH2 రాసాం, యాజిటీస్గా రాసాం.
ఇది మనకు బ్యాలెన్స్ ఉంది ఈక్వేషన్. ఈ స్టెప్ రాసి ఓ బాక్స్ కొట్టేసి విచ్ ఇస్ ది బ్యాలెన్సింగ్ రిడక్స్ రియాక్షన్ అని పెట్టేస్తే మనకి ఖచ్చితంగా 4 మార్క్స్ అనేవి పడతాయి. ఇదే స్టెప్లో ఫాలో అవి ఖచ్చితంగా 4 మార్క్స్ అనేవి పడతాయి. ఇదే మోడల్, సేమ్ ఇదే మోడల్ ఈక్వేషన్ చేంజ్ చేసి ఇస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న బాక్స్ ఉంది కదా, ఈ చిన్న బాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఫస్టే ఎందుకు వేసానంటే ఇక్కడ ఎసిడిక్ మీడియం అని ఇచ్చాడు. ఎసిడిక్ మీడియం అనగానే ఎసిడిక్ అనేది ఓకే, హైడ్రోజన్ ఎఫిషియన్సీ శైలి H+ కలపాలి, ఆక్సిజన్ ఎఫిషియన్సీ శైలి H2O కలపాలని మనకి వెంటనే తెలిసిపోవాలి. ఎసిడిక్ మీడియం ఇచ్చిన వెంటనే ఈ బాక్స్ వేసేసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఇంకా కన్ఫ్యూజ్ పడము. ఇంకా నెక్స్ట్ కనవాత స్టెప్ అంతా సింపుల్. ఇంకమ్మ ఎసిడిక్ మీడియం చూసుకోవాలి. బై ఏ మెథడ్లో అడుగుతున్నాడో కూడా చూసుకోవాలి. బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అన్నాడా, లేకపోతే ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అన్నాడా, మళ్ళీ ఇంకా వేరు వేరే మెథడ్స్ కూడా ఉంటాయి మనకి. అవి నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.